హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. చేతిలో అధికారం ఉంది, కావలసిన వారిని అనుకోని వారిపై ఎన్ని చర్యలైనా తీసుకోవచ్చు. ఇదే కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందా? ముఖ్యంగా అద్విక ట్రేడింగ్ కంపెనీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో సాక్షి దినపత్రిక ఈ మధ్యన అంటే జూన్ 30వ తేదీన ఒక కథనం ప్రచురించింది. ఈ కథనంలో సారాంశం ఏంటంటే, అద్విక ట్రేడింగ్ కంపెనీ పేరుతో జరిగినటువంటి మోసానికి డిపాజిట్ల సేకరణకు సంబంధించినటువంటి మోసానికి సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో నిందితులతో డీల్ కుదుర్చుకొని నిందితులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఆరోపణ. సో ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారిని బాధ్యుని చేస్తూ పోలీసు ఉన్నతాధికారి పాత్ర ఉందంటూ పేరు చెప్పకుండానే, పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఒక కథనం ప్రచురించింది సాక్షి దినపత్రిక జూన్ 30వ తేదీన. సో నిజంగానే సాక్షి దినపత్రిక రాసినట్టు ఆ కథనంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబును ఉద్దేశించి రాసిందే అని చెప్పి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా సాక్షి దినపత్రికపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కూడా సాక్షి ఎడిటోరియల్ టీంపై ఈ కథనానికి వ్యతిరేకంగా ఈ కథనం రాసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు ఇప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు సాక్షి ఎడిటోరియల్ టీంపై. సో నిజంగానే ఒకవేళ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబుపై ఉద్దేశిస్తూ ఇచ్చినటువంటి ఈ కథనంలో అందుకు తగ్గ ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే కూటమి ప్రభుత్వం కాదంబరి జత్వాని అనే ఒక మోడల్, ఒక నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్టుల్లో పదవులు అనుభవించినటువంటి 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు, మరొకరు కాంతి రాణా టాటా, మూడవది విశాల్ గున్ని, మరో 2 పోలీస్ అధికారులు. సో ఈ అధికారులపై ఇదే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కానీ, ఇదే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో కానీ ఎన్నెన్ని కథనాలు వచ్చాయి. నేరుగా ఆ 3 పోలీస్ అధికారుల ఫోటోలు ఉపయోగించి ఈ 3 పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా తెలుగుదేశం అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం కానీ, విశాల్ గున్ని వ్యవహారం కానీ, కాంతి రాణా టాటా వ్యవహారం కానీ, ఈ వ్యవహారంపై నీచంగా వక్రీకరిస్తూ వీళ్ళ యొక్క క్యారెక్టర్ని బదనాం చేసే విధంగా కథనాలు వచ్చినప్పుడు నిజంగానే అక్కడ కూడా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేవనేది తర్వాత ఇటీవల సుస్పష్టమైంది. ఎందుకంటే ఇదే కాదంబరి జత్వాని కేసులో ఏ సిఐడి అయితే ఈ 3 అధికారులని టార్గెట్ చేస్తే ఈ 3 అధికారులని పై కేసులు బనాయించిందో, ఇందులో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే జైలుకు కూడా వెళ్ళిపోయారు. తర్వాత విశాల్ గున్ని, కాంతి రాణా టాటా అయితే కెరీర్కు దాదాపు 2 ఏళ్ల పాటు కెరీర్కు దూరంగా ఉన్నారు, సస్పెన్షన్ పై ఉన్నారు ఇప్పటికీ. మరి అటువంటిది ఇదే సిఐడి అదే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి అసలు ఫిర్యాదుదారే అసలు దొంగ, ఫిర్యాదుదారే నిజమైనటువంటి బ్లాక్మెయిలర్ అంటే ఏ కాదంబరి జత్వాని అయితే ఈ 3 పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ఈ 3 పోలీస్ అధికారులపై కూటమి ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చర్యలు తీసుకున్నారో, అందులో ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపారు, 3పై సస్పెన్షన్ వేటు వేశారు, అదే కాదంబరి జత్వాని బ్లాక్మెయిలర్ అంటూ ఇదే సిఐడి తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు అసలు దొంగ ఎవరు? తప్పుడు కథనాలు రాసింది ఎవరు? నీచంగా క్యారెక్టర్ను బదనాం చేసే విధంగా కథనాలు వండి వార్చింది ఎవరు? మరి ఇక్కడ సాక్షి మీడియాపై పిఎస్ఆర్ ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ రాజశేఖర్ బాబు పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా రాసినటువంటి ఒక కథనానికి క్రిమినల్ చర్యలు సాక్షి ఎడిటోరియల్ టీంపై తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, ఇక్కడ నేరుగా మీ సిఐడి, మీ ప్రభుత్వం నేతృత్వంలో, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సిఐడి అదే కాదంబరి జత్వానీని బ్లాక్మెయిలర్గా తేల్చింది కదా. మరి అటువంటప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో, విశాల్ గున్ని విషయంలో, కాంతి రాణా టాటాతో పాటు మరో 2 పోలీస్ అధికారుల విషయంలో తెలుగుదేశం అనుకూల మీడియా వండి వార్చినటువంటి కథనాలు, వక్రీకరిస్తూ రాసినటువంటి కథనాలు, అసత్య ప్రచారాలు, అబద్ధపు వార్తలు, ఈ వార్తలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీరిపై కూడా చర్యలు తీసుకుంటుందా? నిజంగా తీసుకుంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే
చట్టం ఎవరికైనా ఒకటే. ఒక వ్యక్తిని కానీ ఒక సీనియర్ అధికారిని కానీ బదనాం చేసే విధంగా రాతలు రాస్తే ఎవరిపై అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందే. చట్టం అదే చెప్తుంది కాబట్టి అందులో వేరే మాటకు తావులేదు. కానీ ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడపై అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ల సేకరణ కేసులో ఆధారాలను తారుమారు చేస్తూ నిందితులతో కుమ్మక్కయ్యారనే ఒక వార్త రాసినప్పుడు, బెజవాడ బాస్ బిగ్ డీల్ అనే పేరుతో రాసినప్పుడు పేరు ప్రస్తావించకుండా కేవలం రాజశేఖర్ బాబుని ఉద్దేశించి రాసిందే అని చెప్పే భావనతోటి సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారంలో కానీ విశాల్ గున్ని, కాంతిరాణ టాటా వీళ్ళకి ఏం సమాధానం చెబుతుంది? వీళ్లకు వ్యతిరేకంగా అత్యంత అసత్యపు వార్తలు రాసినటువంటి తెలుగుదేశం అనుకూల మీడియాపై కూడా చర్యలు తీసుకుంటుందా? చర్యలు తీసుకోవాలి మరి. ఎందుకంటే సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలకు మీరు సిద్ధమైనప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు పోలీస్ అధికారుల క్యారెక్టర్ను బదనాం చేసే విధంగా, వారి కెరీర్ని నాశనం చేసే విధంగా, వారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేసే విధంగా, వారి కెరీర్ని పణంగా పెట్టే విధంగా, వారికి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, సంఘర్షణకు గురి చేసినందుకు ఈ తెలుగుదేశం మీడియాపై కూడా, అనుకూల మీడియాపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మరి. సో అదే చెప్తున్నాను, అధికారం ఉంది కదా, ఏం చేసినా సరిపోతుంది, ఏం చేసినా చెల్లుతుంది అనే భావనలో కూటమి ప్రభుత్వం ఉండడం వల్లే ఇంకా ఇప్పటికీ పెద్ద ఎత్తున అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందనే ఒక ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతా నిజమే అని చెప్పి ఇలాంటి చర్యల ద్వారా స్పష్టమవుతుంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబుపై అసత్యపు వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు కాదంబరి జత్వానీ కేసులో సిఐడి ఇచ్చినటువంటి నివేదిక మేరకు సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ అలవోకగా చేసినటువంటి వ్యాఖ్యలైతే కావు, ఏకంగా ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్ ప్రకారం కాదంబరి జత్వానీని అసలు బ్లాక్మెయిలర్ అని తేల్చినప్పుడు మరి ముగ్గురు పోలీస్ అధికారులపై అసత్యంగా, అత్యంత నీచంగా, దారుణాతి దారంగా క్యారెక్టర్ను అసాసినేషన్ చేస్తూ రాసినటువంటి కథనాలకు తెలుగుదేశం అనుకూల మీడియాను కూడా బాధ్యుని చేయాల్సిందే. బాధ్యుని చేయకపోతే కూటమి ప్రభుత్వం ద్వంద్వ నీతి, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మరోసారి ప్రజలకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఓవరాల్గా అందుకే ఈ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కాదు, సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సంకల్పించినందుకు కాదు. నిజంగా అక్కడ సాక్షి మీడియా కనుక తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అందులో ఎలాంటి వేరే థాట్ అనేది లేదు. కానీ ఇదే సమయంలో ఇక్కడ ఈ ముగ్గురు పోలీస్ అధికారులపై కూడా అసత్యపు వార్తలు రాశారు. ఎందుకంటే ఇక్కడ కమిషనర్ ఆఫ్ రాజశేఖర్ బాబు విషయంలో సాక్షికి ఇచ్చినటువంటి కథనానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. అక్కడ కమిషనర్ రాజశేఖర్ బాబు పేరు కూడా అక్కడ సాక్షి ప్రస్తావించలేదు. అయినా సరే సాక్షిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. ఇక్కడ ఈ ముగ్గురు పోలీస్ అధికారుల విషయంలో మాత్రం అత్యంత నీచంగా వారి ఫోటోలను నేరుగా పబ్లిష్ చేస్తూ, వారి ఫోటోల్ని, వారి వీడియోలని పబ్లిష్ చేస్తూ అత్యంత నీచంగా కథనాలు వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం అనుకూల మీడియాలో. మరి ఆ తర్వాత ఈ ముగ్గురు పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినటువంటి ఆ ఫిర్యాదుదారే బ్లాక్మెయిలర్ అని చెప్పి ఇదే కూటమి ప్రభుత్వం హయాంలో పనిచేస్తున్నటువంటి సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం అనుకూల మీడియాపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అనుకూల మీడియాకైతే ఒక రీతిన, కాని మీడియాకైతే మరో రీతిన ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల తీరు కానీ, కూటమి ప్రభుత్వ నేతల వ్యవహారం కానీ తీవ్రంగా ఆక్షేపణీయంగా మారింది.